బాలకృష్ణ బోయపాటి సీను కాంబినేషన్కి టాలీవుడ్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వరుస డిజాస్టర్స్ వస్తున్న టైంలో సింహ సినిమాతో బాలకృష్ణకు అద్భుతమైన విజయాన్ని అందించాడు బోయపాటి సీను. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ఈ కాంబో వస్తే మాస్ ఆడియన్స్ థియేటర్లో పండగ చేసుకోవడం ఖాయం. ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఈ జంట ఇప్పుడు అఖండ 2తో వస్తోంది. మొదటి భాగం అద్భుతమైన విజయాన్ని సాధించడంతో రెండో భాగంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అఖండ 2లో బాలయ్య లుక్, బోయపాటి డిజైన్ చేసిన మాస్ సన్నివేశాలపై ఫ్యాన్స్లో ఉత్సాహం మరింత పెరిగింది. ముఖ్యంగా ఈసారి కేవలం యాక్షన్, ఎమోషన్ మాత్రమే కాదు, సమాజానికి బలమైన సందేశం ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఫస్ట్ హాఫ్లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ద్వారా గంజాయి, డ్రగ్స్ వ్యతిరేకంగా సందేశం ఇస్తారట. ఈ సీన్లో బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆయన ధాటికి విలన్లు వణికిపోయేలా ఉండబోతుందని అంటున్నారు. ఇంకా ఈ ఫైట్ ద్వారా డ్రగ్స్ వ్యసనం ఎంత ప్రమాదకరమో, యువతను అది ఎటువంటి దారిలో నడిపిస్తుంది చూపించే ప్రయత్నం చేయనున్నారని ఫిల్మ్ నగర్ టాక్. బోయపాటి స్టైల్, మాస్ ఎలిమెంట్స్తో పాటు సోషల్ మెసేజ్ కలిస్తే ఆ సీన్ అభిమానులకు గూస్ బంప్స్ కలిగించకుండా ఉండదు. భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్న చిత్రం మహావతార్ నరసింహ. కేజీఎఫ్, కాంతారా వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ పౌరాణిక యానిమేషన్ మూవీ రూపొందింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 25న సైలెంట్గా థియేటర్లో విడుదలై మౌత్ టాక్తోనే సూపర్ హిట్గా దూసుకుపోతోంది. సౌత్, నార్త్ ఆడియన్స్ ఒకేలా ప్రశంసలు కురిపిస్తున్న ఈ సినిమాకు తాజాగా ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రివ్యూ ఇచ్చారు. నిర్మాత అల్లు అరవింద్తో కలిసి సినిమా చూసిన ఆయన థియేటర్లో అనుభవించిన భావోద్వేగాలను పంచుకున్నారు. భక్త ప్రహ్లాద వంటి చిత్రం ఇప్పటికీ ప్రజల మదిలో నిలిచింది. అదే స్థాయిలో బొమ్మలతో రూపొందించినప్పటికీ మహావతార్ నరసింహలో నిజంగా నరసింహుణ్ణి చూసిన అనుభూతి కలిగింది. ఇక ముఖ్యంగా క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది అని తెలిపారు. ఈ రివ్యూ వీడియోను గీతా ఆర్ట్స్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ నుంచి షేర్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. చాగంటితో పాటు శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి కూడా ఈ చిత్రాన్ని వీక్షించి ప్రశంసలు కురిపించారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఊహించని రీతిలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది మహావతార్ నరసింహ. కేవలం 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ ఇప్పటి వరకు 230 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇతర స్టార్ హీరోల సినిమాలకు వచ్చిన తన క్రేజ్ను తగ్గించకుండానే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 కోసం యావత్ భారతదేశం ఆతృతగా ఎదురుచూస్తుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా అభిమానుల్లో క్రేజ్ పెంచుతోంది. అయితే సినిమా వివరాలను గోప్యంగా ఉంచడానికి రాజమౌళి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ తాజాగా ఒక అరుదైన ఫోటో ఆన్లైన్లో వైరల్గా మారింది. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా పాల్గొన్న ఒక ఫోటో బయటపడింది. ఆ ఫోటోలో మహేష్ బాబు బ్లూ టీషర్ట్, గ్రే క్యాప్లో స్మార్ట్గా కనిపించగా ప్రియాంక చోప్రా వైట్ అవుట్ఫిట్లో ఎలిగెంట్గా మెరిసింది. ఇద్దరూ కలిసి కెమెరాకు ఫోజులు ఇచ్చిన ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహేష్, ప్రియాంక చోప్రా ఒకే ఫ్రేమ్లో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల్లో ఆనందం ఊహించలేనంతగా పెరిగింది. ఫైనల్గా వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో చూసాం, ఇది ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ అరుదైన ఫోటో మరింతగా SSMB 29 పై అంచనాలను పెంచేసింది. రాజమౌళి విజన్, మహేష్ బాబు మాస్ ఇమేజ్, ప్రియాంక చోప్రా గ్లామర్ అన్నీ కలిసి వస్తే ఈ ప్రాజెక్ట్ గ్లోబల్ లెవెల్లో భారీ హిట్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ ఉన్న దర్శకుడు తేజ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. ఈసారి తన సొంత కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ కొత్త సినిమాను లాంచ్ చేశారు. తేజ కెరీర్లో ఇప్పటి వరకు చాలామంది కొత్త వారికి అవకాశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తన కొడుకుకి డైరెక్టర్గా పరిచయం ఇవ్వడం
గర్వకారణంగా మారింది. అయితే టాలీవుడ్లో స్టార్ కుటుంబాల వారసులు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పుడు ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసురాలు తెరంగేట్రం చేయనుంది. అవును, ఈ చిత్రంలో హీరోయిన్గా ఘట్టమనేని రమేష్ బాబు గారి కుమార్తె భారతి ఎంట్రీ ఇస్తున్నారు. రమేష్ బాబు కుటుంబం నుంచి మరొకరు సినీ రంగ ప్రవేశం చేయడం విశేషం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే గతంలో రమేష్ బాబు కొడుకుని కూడా తేజే ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇప్పుడు రమేష్ బాబు కూతుర్ని కూడా తన సినిమాతో పరిచయం చేయబోతున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో మంచి హైప్ క్రియేట్ అవుతోంది. తేజ తనదైన స్టైల్లో తెరకెక్కించే ఈ సినిమా కొత్త హీరో హీరోయిన్ కెరీర్ ప్రారంభానికి మంచి ప్లాట్ఫామ్గా మారుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భిన్నమైన పాత్రలతో తన నటనతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విలక్షణ నటుడు ఆర్ మాధవన్. హీరోగా, విలన్గా, లవర్ బాయ్గా ఏ పాత్రలో నటించినా తనదైన స్టైల్లో మెప్పిస్తారు. తాజాగా విడుదలైన ఆప్ జైసా కోయితో మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్న మాధవన్ 40 ఏళ్ల వయసున్న పెళ్లి కాని ప్రసాద్గా ప్రేక్షకుల్ని అలరించారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన సినీ ప్రయాణం, అవార్డులపై తన అభిప్రాయం, సింపుల్ లైఫ్ స్టైల్ వెనుక రజనీకాంత్ నుంచి నేర్చుకున్న విషయాలు పంచుకున్నారు. మాధవన్ మాట్లాడుతూ, అవార్డులు నాకు ముఖ్యం కాదు, ప్రేక్షకులు నేను గొప్ప నటుడిని అనుకోవడమే నాకు పెద్ద అవార్డు. మన పరిశ్రమలో దిలీప్ కుమార్ లాంటి దిగ్గజానికి కూడా జాతీయ అవార్డు రాలేదు, కానీ ఆయన చేసిన సినిమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇక అవార్డుల కంటే ప్రేక్షకుల మెప్పే ముఖ్యం. రజనీ సార్ ఆఫ్ స్క్రీన్లో చాలా సింపుల్గా ఉంటారు, కానీ తెరపై మాత్రం మ్యాజిక్ సృష్టిస్తారు. అదే నాకు ప్రేరణ. నా ఫ్రెండ్ అజిత్ కుమార్ కూడా ఇంతే. మనం ఇతరులతో పోటీ పడాల్సిన అవసరం లేదు, మనలోని నటుణ్ణి బయటకు తీయాలి అని అన్నారు. తన ఫిట్నెస్ సీక్రెట్ గురించి మాట్లాడిన మాధవన్, నేను బాగా తింటాను, ఆకలితో ఉండను, సమయానికి నిద్రపోతాను, అందుకే ఈ వయసులో కూడా ఫిట్గా ఉన్నాను అని తెలిపారు. తన కొడుకు వేదాంత్ నటనలోకి రాకపోవడంపై ప్రశ్నించగా, అతనికి స్విమ్మింగ్ అంటే ఇష్టం, నేను నా నాన్న వృత్తిని ఫాలో కాలేదు, మరి నా కొడుకు ఎందుకు నన్ను ఫాలో కావాలి, తనదైన మార్గంలో ముందుకు వెళ్తున్నాడు, అదే నాకు ఆనందం అని చెప్పారు.